హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే మనము ఫ్రాన్స్లో విలేజెస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వీడియో అయితే నేను క్రిస్మస్ టైంలోనే షూట్ చేశాను. యాజ్ యూజువల్గా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. సో మేమైతే బోర్దులో ఉంటాము. బోర్దు నుంచి షాంబరీ అన్న ఒక సిటీకి వెళ్ళాలి. సో మేము నైట్ అయితే బస్ బుక్ చేసుకున్నాము. అరౌండ్ 7 to 8 hours జర్నీ ఉంటుంది. మార్నింగ్ 9 o'clockకి మేము రీచ్ అయిపోయాము. సో మాకైతే ఇక్కడ క్రిస్మస్కి ఒక ఫ్రెంచ్ ఫ్యామిలీ ఇన్వైట్ చేశారు. తేజకి క్లోజ్ పీపుల్ అనమాట. సో వాళ్ళ హౌస్కి వెళ్ళడానికి అట్లీస్ట్ మనకి 2 hours డ్రైవ్ పడుతుంది. వాళ్ళే వచ్చి పికప్ చేసుకున్నారు మమ్మల్ని. మీన్ వైల్ అలా వ్యూస్ చూస్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే వే అయితే అసలు ఎంత అమేజింగ్గా ఉందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం మౌంటైన్స్ మధ్యలో ఉంది వాళ్ళ హౌస్. వచ్చేసాము. ఇదిగోండి, ఇదే వాళ్ళ హౌస్. ఇది ఫ్రాన్స్లో ఒక చిన్న విలేజ్ అనమాట. వెనకాల మౌంటైన్ ఉంటుంది, మీకు చూపిస్తాను మొత్తం ఒకసారి. సో ఫస్ట్ అయితే మనం ఇంటి లోపలికి వెళ్ళిపోదాము. లోపల చూద్దాం ఎలా ఉంటుంది హౌస్ అనేది. Non, ça c'est foutu. Oui, this is arranged normalement pour la ఇదైతే మా రూమ్. అండ్ వీళ్ళ హౌస్ నన్ను ఎంత సర్ప్రైజ్ చేసిందంటే మొత్తం ఇండియన్ థింగ్స్ ఉన్నాయి. వీళ్ళు ఇండియా, నేపాల్ ఇలా విజిట్ చేశారంట. ఇక్కడ ఎలిఫెంట్స్ అండ్ చూడండి, ఇది ఆవిడే డ్రా చేశారు. ఎంత బ్యూటిఫుల్గా డ్రా చేశారు. అండ్ సర్ప్రైజింగ్లీ ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నారు. అసలు నేనైతే షాక్ అయిపోయాను. అంటే అలా వేరే ఫారిన్ కంట్రీస్లో మన కల్చర్ని ఫాలో అవ్వడం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది, చూపించలేదు. యాక్చువల్లీ షాపింగ్కి వెళ్ళాలని చెప్పి బయటకు వచ్చేసాము. ఇంకా సో చూడండి, చిన్న విలేజ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మొత్తం ఒక్క చర్చ్, ఒక స్కూల్, అంతే, ఇంకేం లేదు. చాలా చిన్న 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 విలేజ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. నైట్ అయితే చాలా ఎర్లీగా పడుకున్నాము బికాస్ ట్రావెల్ చేసి వచ్చాం కదా. సో కొంచెం టైర్డ్ అనిపించింది. అండ్ బయటికి రాగానే ఇక్కడ అవుట్డోర్ సిట్టింగ్ ఏరియా ఉంది, చాలా బాగుంది. జస్ట్ ఇక్కడ సమ్మర్ టైంలో అలా వచ్చి కాఫీ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫార్మింగ్ కూడా చేస్తారు, బట్ వింటర్ టైంలో గ్రో అవ్వవు కాబట్టి ఓన్లీ లెటస్ లీవ్స్ ఒకటి ఉన్నాయి అంతే. అండ్ ఇక్కడ నాకు బాగా నా ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉంది, అదే ఫిష్ పాండ్ ఏరియా. అది చూద్దాం పదండి. చాలా ఉన్నాయి. కోల్డ్ టెంపరేచర్స్ బతకగలవా? ఇది వాళ్ళ హౌస్ బ్యాక్ సైడ్ వ్యూ. ఓన్లీ ఒక హౌస్ ఉంది అంతే. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, మౌంటైన్, జస్ట్ వావ్. చాలా బాగుంది కదా లొకేషన్. అండ్ వీళ్ళ హౌస్ కిందే ఒక వర్క్ షాప్ ఉంటుంది. తను పెయింటింగ్ బాగా చేస్తారనమాట. ఇవన్నీ తన వర్క్ షాప్ అనమాట. తను వేసే పెయింటింగ్స్ మొత్తం మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చూసారా ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మ వేశారు. ఇదైతే నాకు అసలు ఎంత బాగా వేశారు. ఆవిడ నేపాల్ విజిట్ చేసినప్పుడు వెళ్ళారు. సో ఇది ఆవిడ వర్క్ ఏరియా, ఇక్కడ వర్క్ చేస్తారు. ఇదండి, ఇదొక్కటి. ఆవిడ ఎలా ఉంటారో మీకు చూపించలేదు కదా, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఆవిడ, ఆ నేమ్ ఇస్ వెలరీ. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు కదా. వాళ్ళ హస్బెండ్, దే లుక్ బ్యూటిఫుల్. అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి సైక్లిస్ట్. ఇవన్నీ అవార్డ్స్ ఆయన సైక్లింగ్లో విన్ చేసినవి. అండ్ స్టిల్ ఆయన ఇంకా సైక్లింగ్ చేస్తారు. చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూడగానే. అండ్ నెక్స్ట్ వాళ్ళ హౌస్లో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇండియా విజిట్ చేసినప్పుడు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. చాలా
చాలా బాగా అనిపిస్తది ఇలా చూసినప్పుడు. అండ్ సర్ప్రైజింగ్‌లీ ఇక్కడ లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకున్నారు. సో నైస్ కదా! అండ్ వాళ్ళ విండో నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. బ్యాక్ సైడ్ చూడండి మౌంటైన్స్, క్లౌడ్స్ అబ్బా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఇవాళ నైట్ ఇది 24th నైట్ క్రిస్మస్ ఈవినింగ్ అనమాట. సో అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వస్తారు. సో ఇక్కడ పై చేస్తున్నారు ఆవిడ చూడండి. సో డిన్నర్‌కి ఇంకా మొత్తం సెటప్ చేసేసాము. తర్వాత రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. నేనైతే ఎక్కువ రికార్డ్ చేయలేదు. ఇదిగోండి ఒక ఫోటోస్ అయితే ఉన్నాయి. అవి షేర్ చేస్తున్నాను. అండ్ తందూరి రైస్ కూడా ప్రిపేర్ చేసాం మేమే. The next day. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ డే. సో ఇవాళ అయితే బయటకు వెళ్దామని చెప్పి ఇంకా రెడీ అయిపోయాము. అండ్ ఇవాళ సన్నీగా కూడా ఉంది. సన్నీగా ఉన్నప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. లెట్స్ ఎక్స్ప్లోర్. J'aimerais bien aller pas cette année, l'année prochaine. ఒక 10 మినిట్స్ డ్రైవ్ చేసిన తర్వాత ఇక్కడ నేచర్ రిజర్వ్ పార్క్ ఉంది. అక్కడికైతే వచ్చాము. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. No fishes. C'est bien de réserve en photo. Ah. D'accord, photo. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అండ్ చాలా క్వైట్గా ఉంది. అండ్ మేము వచ్చింది వింటర్ టైంలో కాబట్టి ఎక్కువ బర్డ్స్ కానీ డేర్స్ అలా వస్తాయంట. అవేమీ లేవు. సమ్మర్లో బాగా టూరిస్ట్ ఎక్కువ మంది వస్తారంట. ఇలా వాక్ చేస్తుంటే ఈ వుడెన్ బ్రిడ్జెస్ ఇవన్నీ నాకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా ఒక న్యాచురల్ ఫారెస్ట్ ఉంది. అది ఎక్కడుందో మీకు ఐడియా ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇది అబ్జర్వేటరీ టవర్. సమ్మర్లో అయితే ఇక్కడ ఫుల్ గ్రీన్గా అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. తేజ నాకు ఫొటోస్ చూపించాడు తను వచ్చినప్పుడు. ఈసారి సమ్మర్లో రావాలి, చూడాలి. అండ్ ఇప్పుడు కూడా అదో డిఫరెంట్ చామ్ ఉంది, బాగుంది. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత మేము లంచ్ తినేసాము, సాలడ్ తిన్నాము. అండ్ తను మేము ఇంటికి వచ్చేలోపు తిరమిసు ప్రిపేర్ చేశారు. గాయస్ అసలు తిరమిసు ఎంత టేస్టీగా ఉందంటే నా ఫేవరెట్ డిజర్ట్ అసలు తిరమిసు. సూపర్ టేస్టీగా చేశారు. తను ఇటాలియన్ యాక్చువల్లీ, తన హస్బెండ్ వచ్చేసి ఫ్రెంచ్. వీళ్ళిద్దరూ కొంచెం ఇంగ్లీష్ మాట్లాడతారు. అండ్ ఇక్కడ ఫ్రాన్స్లో ఒక కల్చర్ ఉంటుంది క్రిస్మస్కి. ఎవరైనా గిఫ్ట్స్ తీసుకొస్తే అందరూ క్రిస్మస్ ట్రీ దగ్గర పెడతారు. అండ్ ఎవరైతే అక్కడ ఉన్న పర్సన్స్లో యంగెస్ట్ వన్ ఉంటారో వాళ్ళు గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరిలో నేనే యంగెస్ట్. సో నేనే ట్రీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. Un couteau, tu dis un couteau, je te demande. Non, ça c'est la page, ça c'est le site. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే కాఫీ అండ్ బ్రెడ్ తినేసి ఇవాళ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ తేజ ఏదో ఎక్సైటెడ్గా ఏదో ఉందని తీసుకువెళ్ళాడు. యాక్చువల్లీ ఏంటంటే నైట్ అంతా ఫ్రీజ్ అయిపోయింది మొత్తము. సో మార్నింగ్ సన్ రైజ్ వస్తాయి కదా, సో సన్ రైజ్ పడినంత చోట మొత్తం మెల్ట్ అయిపోయి ఎక్కడైతే సన్ రైజ్ పడట్లేదు అక్కడ ఇంకా ఫ్రోజ్ అయ్యే ఉంది గ్రాస్. చూడండి ఇక్కడ. ఎటే వెళ్తాను, తిరుగుతాను. Un truc comme ça pour une journée, quoi. Plein de gens qui...
ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ యాక్చువల్లీ ఈ టైంకి ఇక్కడ స్నో పడుతుందంట. నా బ్యాడ్ లక్, ఇక్కడ స్నో లేదు, జస్ట్ ఫ్రీజ్ అవుతున్నాయి వాటర్ అంతే, స్నో అయితే ఏం లేదు. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ షీప్ ఫామ్కి అయితే తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఫ్రాన్స్లో ఏంటంటే చీజ్ చాలా చాలా ఫేమస్. ప్రతి ఒక్క మీల్లో వీళ్ళు చీజ్ డెఫినెట్గా తింటారు. అండ్ ఇక్కడ గోట్ చీజ్ చాలా ఫేమస్ అంట. యాక్చువల్లీ వాళ్ళు లోపలికి వెళ్ళమని పంపించారు. నేను అయితే ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూడడము. అండ్ అసలు చాలా చాలా హెల్తీగా ఉన్నాయి షీప్స్, గోట్స్. నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ వాళ్ళు బేబీని పట్టుకుంటావని అడిగితే ఇచ్చాను. నాకైతే ఫుల్ భయం వేసింది, బట్ ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్. J'ai des raisons, je claque des dents, je monte le son. Seul సో మేమైతే ఈ లేక్ చూడడానికి వచ్చాము. ఇది ఫ్రాన్స్లోనే ద లార్జెస్ట్ న్యాచురల్ ఫ్రెష్ వాటర్ లేక్ అంట. అసలు పైకి రాగానే ఆ మౌంటైన్స్తో క్లియర్ బ్లూ కలర్లో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అసలు ఫ్రాన్స్ అంటే మొత్తం ఇంకా సీనరీ లానే ఉంటుంది అనుకుంటా. సూపర్బ్ ఉంది అసలు. ఇంకా ఇంటికి వచ్చేసాక దోశ ప్లాన్ చేసాము. యాక్చువల్లీ దోశ మిక్స్ నేను మా ఇంటి నుంచి తీసుకొచ్చాను వాళ్ళకి దోశ టేస్ట్ చేయిందామని. సో తను ట్రై చేస్తున్నారు ఇక్కడ. దోశ అయితే చాలా బాగా వచ్చింది అండ్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఇంకా నైట్ అలా మేము టీవీ చూసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఈ క్యాట్ నేమ్ చెప్తే మీరు సర్ప్రైజ్ అవుతారు. ఏంటో తెలుసా ఈ క్యాట్ నేమ్? జయా. యా, క్యాట్ నేమ్ జయా. నేను ఫస్ట్ విన్నప్పుడు భలే అనిపించింది. ఇంకా అలా సాంగ్స్ వింటుంటే తనకి ఈ సాంగ్ తెలుసు అని చెప్తున్నారు, మన బాహుబలిలో సాంగ్. The next day. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ డే 4 ఇన్ సిజేరియు. సో ఎవ్రీ మార్నింగ్ నేను ఇలా విండోల నుంచి చూస్తూ ఉంటాను స్నో ఏమైనా పడిందేమోనని, బట్ నో పడలేదు. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి మనము ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాము. ఆ సిటీ నేమ్ వచ్చేసి శాంబరీ. ఇది మౌంటైన్స్ మధ్యలో ఉంటుందంట ఈ సిటీ. అండ్ తేజ తన స్టడీస్ని కంప్లీట్ చేసుకున్నది ఇక్కడే. మనం ఒక షెజేరియో నుంచి 2 hours డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పాడు. మనం కూడా చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ మీకు ఈ క్లౌడ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? నాకైతే ఏదో సునామీ వస్తున్నట్టు అనిపించింది. యాక్చువల్లీ అక్కడ మౌంటైన్ ఉంది. సో ఆ మౌంటైన్ మీద నుంచి క్లౌడ్స్ రావడం వల్ల మనకు అలా అనిపిస్తుంది. చాలా బాగుంది. అక్కడ గణేష. ఇంకా తేజకి తన మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అదే చెప్తున్నాడు, తను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ వచ్చాము, ఇక్కడికి నుంచి అలా వెళ్ళాము అని మొత్తం షేర్ చేసుకుంటున్నాడు. బాగుంది సిటీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారా, దిస్ ఇస్ క్యాసిల్. Super. This is another one? Oh, so nice. Guys, church పైన చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందా.
ఎక్కువ ఇక్కడ వచ్చాము మేము కాఫీ తాగడానికి పాటు. Oh, so beautiful. ఇప్పటి వరకు అయితే సిటీ సెంటర్ ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా లంచ్ చేద్దామని చెప్పి వీళ్ళకి ఇక్కడ ఇంకో హౌస్ కూడా ఉంది శాంబరీలోనే అపార్ట్మెంట్. సో అక్కడికైతే వచ్చాము. ఇదిగోండి అపార్ట్మెంట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు నన్ను సర్ప్రైజ్ చేశారు. ఇక్కడ నంది బొమ్మ పెట్టారు. అసలు మన ఇండియన్ కల్చర్ని వీళ్ళు బాగా ఫాలో అవుతున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి వీళ్ళు ఇండియాకి ఒక 2 times అలా విజిట్ చేసి ఉంటారు. For me? Ah, merci. Je sais pas s'il y a du ketchup dans le placard peut-être. సో అలా అయితే మా లంచ్ అయితే కంప్లీట్ చేస్తాము. ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫుడ్ అయితే చాలా డెలిషియస్గా ఉంది. ఇప్పుడైతే మౌంటైన్స్కి వెళ్దాం మనం. సో ఇక్కడ మనకి మౌంటైన్ కనిపిస్తుంది కదా, దాని పైకి మనం వెళ్తాము. స్కీయింగ్ అవన్నీ ఇక్కడ చేస్తారు. అండ్ మనకి ఆ మౌంటైన్స్ దగ్గర నుంచి ఆల్ప్స్ మౌంటైన్ అయితే కనిపిస్తాయి. మీకు చూపిస్తాను. నేను స్నో చూడలేదు అని అనుకున్నా కదా, బట్ ఇక్కడైతే స్నోఫాల్ జరిగింది. నేనైతే ఫస్ట్ టైం చూడడము. ఐ ఫెల్ట్ సో గుడ్. అంటే ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అండ్ కంప్లీట్గా టాప్కి వచ్చేసిన తర్వాత మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఫోటోలో బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది మౌంట్ బ్లా మౌంటైన్స్. ఫ్రాన్స్లోనే హైయెస్ట్ మౌంటైన్స్ అనమాట. 4800 meters ఉంటుంది ఇది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. మీకు ఇప్పుడు నా ముందున్న ఒక వ్యూ చూపిస్తా చూడండి గైస్. అమేజింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ టాప్లో ఒక కాఫీ షాప్ కూడా ఉంది. ఇలా వ్యూ చూస్తూ కాఫీ తాగుతూ అబ్బా అసలు ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉంది. నేను టైం ల్యాప్స్ పెట్టాను చూడండి ఒకసారి. ఎలా ఉంది టైం ల్యాప్స్? బాగుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ టైం స్నోని ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, పట్టుకున్నాను అనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో ఫ్రెంచ్ ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ టైం స్నోని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు కదా, జస్ట్ మేక్ ఏ విష్ అన్నారు. సో ఐ మేడ్ వన్. అండ్ మీరు కూడా మీ లైఫ్లో స్నోని ఎక్స్పీరియన్స్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. కిందకి వచ్చేటప్పటికి ఫుల్ అసలు ఫాగీగా ఉంది, మొత్తం క్లౌడ్స్ అలా ఉన్నాయి. ఆన్ ద వేలో మేము డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. పిజ్జా ఆర్డర్ చేసాము. అండ్ ఆ తర్వాత అప్పటికి టైం అరౌండ్ 10:30 అలా అయింది. వాళ్ళ హౌస్ ఫారెస్ట్లో ఉంటుంది కదా, ఏమైనా యానిమల్స్ కనిపిస్తాయేమోనని తీసుకెళ్లారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏం కనిపించలేదు. ఇంకా ఇంటికి వచ్చేసి ఇలా ఫైర్ ప్లేస్ ముందు కొంచెం సేపు అలా చిట్ చాట్ చేసుకున్నాము. బికాస్ టుమారో మేమైతే వెళ్ళిపోతున్నాము ఆఫ్టర్నూన్ టైంలో. గుడ్ నైట్ గైస్, సీ యూ టుమారో. Hey guys, good morning. So today is the last day that we are staying here. Afternoon time లో అయితే వెళ్ళిపోతున్నాము రిటర్న్. ఇంకా మార్నింగ్ మేము అలా వాక్ వచ్చాము. ఇక్కడ ఒక చిన్న కెనాల్లా ఉంది, భలే క్యూట్గా ఉంది.
అండ్ చాలా క్వైట్గా ఉంది కదా. అండ్ దూరంగా కనిపిస్తుంది వాళ్ళ హౌసే అనమాట అది. అండ్ ఇక్కడ ఒక చిన్న పాండ్ ఉంది. ఇక్కడ 2 ఫిషెస్ ఉన్నాయి, కనిపిస్తుందా మీకు? బ్లాక్ స్ట్రైప్స్తో ఉంది కదా, చిన్నది, క్యూట్గా ఉంది. రిటర్న్ కూడా మేము బస్సే బుక్ చేసేసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి బస్ స్టాండ్కి. సో అందుకే మేము త్వరగా లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకొని బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. అలా వెళ్తుంటే అసలు నాకు చాలా, అంటే మళ్ళీ సేమ్ రొటీన్ కదా, కొంచెం మిస్ అవుతాను ఈ ప్లేస్ని. ఇంకా ఆన్ ద వేలోనే సన్సెట్ కూడా అయిపోయింది. విలేజ్లో కంట్రీ సైడ్ ఎలా ఉంటుందనేది ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫెడ్రిక్ అండ్ వెలేరీ ఫర్ షోయింగ్ యువర్ లవ్ అండ్ ఆల్సో ట్రీటింగ్ అస్ లైక్ ఎ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. తను నాకు ఫ్రెంచ్ కూడా నేర్పించారు అండ్ చాలా థింగ్స్ నేను నేర్చుకున్నాను. అండ్ చాలా మెమరీస్ని నేను క్యాప్చర్ చేసుకొని వెళ్తున్నాను. మేబీ సమ్మర్లో మళ్ళీ విజిట్ చేయొచ్చు. సీ యూ సూన్ టు దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బాయ్.